ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే రా గురించి. రేపటి రా ఎప్పుడొస్తదని అడుగుతున్నారు. సో, టైమింగ్స్‌లో చేంజ్ ఏం లేదు. లాస్ట్ వీక్ వచ్చినట్టే ఈ వీక్ వస్తది. 6:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది రాది. అండ్ రేపటి రాని స్టార్ట్ చేసేది ఇంకెవరో కాదు. ద న్యూ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అండ్ 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా అన్నమాట. సో, జాన్ సీనా రేపటి రాని స్టార్ట్ చేయబోతున్నాడు. కిక్ ఆఫ్ చేస్తాడు. అండ్ మ్యాచ్ గూడా ఉంటదని కన్ఫర్మ్ జేసేసినారు గాబట్టి, మ్యాచ్ బి ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు రేపటి రాలో జాన్ సీనాకి. అండ్ ఎవరు ఫైట్ జేస్తారు జాన్ సీనాతో మరి? సో, అది వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఫైనల్ రా రేపటికి మన జాన్ సీనాకిగా. ఇక దాని తర్వాత రాలో ఫైట్ జేయడు. ఆల్రెడీ మన జాన్ సీనాకి ఫైనల్ స్మాక్ డౌన్ గూడా అయిపోయింది. సో, రేపటితో ఇగ ఫైనల్ రా గూడా అయిపోతుంది. అండ్ ఎవ్వరు గూడా మిస్ అవ్వద్దని జెప్పిండు గాబట్టి, కంపల్సరీగా మనందరం రేపటి రాని జూద్దాం. అస్సలు మిస్ అవ్వకండి. రేపు ఎంఎస్‌జీలో జరగబోతుంది గాబట్టి సంథింగ్ బిగ్ అనేది ఉంటది. అండ్ ఇంకొకటి మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ జేసింది గదా! మన సోలో సికవా టోర్నమెంట్‌లో ఉంటాడని. సో, ఆ పార్ట్నర్ అంటే అపోనెంట్‌ని రివీల్ జేయలేదు. సో, ఇప్పుడు ఆ అపోనెంట్ ఎవరు అనేది బిగ్గెస్ట్ క్వెషన్‌గా మారిపోయింది. ఎందుకంటే ఈరోజు యాడమ్ పియర్స్ ఫ్యాన్స్ అందరికి ఒక మెసేజ్ ఇచ్చేసిండు. అదేందంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటామో, ఇప్పుడు ఫ్యాన్స్ థియరీస్ ప్రకారం ఏ సూపర్ స్టార్స్ ఉంటారో, సో, ఆ థియరీస్ అన్నీ ఫ్యాన్స్ అనుకున్నదంతా మొత్తం రాంగ్ అయిపోతదంట. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రిటర్న్ ఉంటదన్నట్టుగా యాడమ్ పియర్స్ కన్ఫర్మ్ చేసిండు. రేపటి రా కోసం సోలో సికవాకి అపోనెంట్‌గా. సో, చూడాలి మరి ఎవరొస్తారనేది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో డాల్ఫ్ జిగ్లర్ నేమ్ ఇనిపిస్తుంది. డాల్ఫ్ జిగ్లర్ వస్తే బెటరే ఉంటది. అండ్ ఇంకొకటి జెఫ్ హార్డీ నేమ్ గూడా ఇనిపిస్తుంది. సో, జెఫ్ హార్డీ గూడా రావచ్చు. అండ్ దీనిపైన ఇంకేమైనా అప్డేట్స్ వస్తే రేపటి మార్నింగ్ వరకు రావచ్చు. సో, రేపు మార్నింగ్ గూడా యాక్టివ్ ఉండండి. అంటే యూట్యూబ్‌లోనే యాక్టివ్ ఉండండి. యూట్యూబ్‌లో అప్డేట్ చేస్తాను ఏమైనా అప్డేట్స్ వస్తే. సో, ఇప్పుడు మీరేమంటారు? సోలో సికోవాకి అపోనెంట్‌గా ఎవరొస్తే బెటర్ ఉంటదో కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతే కాకుండా రేపటి రాలో సీఎం పంక్ గూడా వస్తున్నాడు. మేబీ రోమన్ రైన్స్ గూడా రావచ్చు. సో, వార్ గేమ్స్ కోసం మ్యాచెస్ ఉన్నాయి గదా! సో, వాళ్ళ మధ్య బ్రాల్స్ అనేవి కంటిన్యూ అవ్వచ్చు. అండ్ స్మాక్ డౌన్‌లో ఫంక్ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయలేదు కాబట్టి మేబీ వీళ్ళ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది చూడాలి. మన పంక్, కోడీ అండ్ జిమ్మీ మధ్యలో. సో, వాళ్ళకి అంటే మన పంక్‌కి మాట్లాడే మన జిమ్మీ ఊసో వాళ్ళతో కలిసిండు. అలాంటిది పంకే ఇప్పుడు హెల్ప్ చేయలేదు. సో, చూడాలి మరి మన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? మాక్సిమం రాకపోవచ్చు. సో, చిన్న డౌట్ అన్నమాట అంతే. అండ్ అంతే కాకుండా రేపటి రాలో మనకి మ్యాగ్జిన్ డూప్రీ వర్సెస్ బెక్కీ లించ్ మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ గూడా ఉంది. సో, ఈ మ్యాచ్ గూడా రేపటి రాలో చూడనీకి దొరుకుతది. బెటర్ మ్యాచే ఇంతకుముందు వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగింది. అంటే ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్‌లో టెలికాస్ట్ అయిపోయింది ఆ మ్యాచు. ఎవరికి గూడా జీరో ఎక్స్‌పెక్టేషన్స్ చెప్పాలి ఈ మ్యాచ్ పైన ఇంతకుముందు జరిగినప్పుడు. సో, ఆ మ్యాచ్ వావ్ అనిపించింది. సో, ఈసారి గూడా దానికి మించి ఉంటదని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంఎస్‌జీలో జరుగుతుంది గాబట్టి. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోని షేర్ చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఈ ఫోటోలో మన ట్రిపుల్ హెచ్ ఉన్నాడు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ ఉంది గానీ, మన జాన్ సీనా అక్కడ లేడు. అంటే దీని అర్థం ఏందిప్పుడు? అంటే ఈ ఛాంపియన్‌షిప్‌ని తొందరలోనే జాన్ సీనా ఓడిపోతాడనా? ఆ ఛాంపియన్‌షిప్‌ని వేరొక సూపర్ స్టార్ తీసుకుంటారనా? దీని అర్థం ఏమై ఉంటదనేది రేపటి రా చూస్తే తెలుస్తది మనకి. ఎందుకంటే రేపటి రాలో జాన్ సీనా వస్తున్నాడు కాబట్టి. అండ్ ఇంకొకటి రేపటి రా కోసం గుంతర్ వర్సెస్ జవాన్స్ మ్యాచ్ గూడా కన్ఫర్మ్ ఉంది. సో, రేపటి రాలో జరుగుతది. ఇది టోర్నమెంట్ మ్యాచ్.